కోనసీమ జిల్లా ఈ యొక్క ఇరుసుమండ ఘటనలో అలాగే బ్లోఅవుట్ ఘటనపై ఇప్పటికే అధికారులు అలాగే ప్రజాప్రతినిధులు ఒక స్పష్టత అయితే రావడం జరిగింది. ఇది ప్రస్తుతం ఇక్కడ ఇంకా అగ్నిజ్వాలలు మండుతున్న నేపథ్యంలోనే అది ఎటువంటి ప్రమాదం లేదు, ఇంకా ఇది వారం రోజుల వరకు ఉండే అవకాశం ఉందని కూడా ఇప్పటికే చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం నిన్నటి నుంచి కూడా ఈ ఘటన జరిగిన ప్రాంతంలో అమలాపురం ఎంపీ హరీష్ మాధురి యొక్క ప్రాంతంలో ఎప్పటికప్పుడు అధికారులతో ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందితో కూడా కోఆర్డినేట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ మంటలు ఇప్పుడు రగులుతున్న ఎటువంటి ప్రమాదం ఉంది, అసలు ఇది వారం రోజుల వరకు ఎటువంటి పరిస్థితులు ఉంటాయి మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, నిన్న నుంచి ఇక్కడ ఉన్నారు, ఇప్పటికే కలెక్టర్ గారు కూడా చెప్పారు ఎటువంటి ప్రమాదం లేదని చెప్పి వస్తున్నారు. ఇప్పుడు ఈ ఘటన ఏ విధంగా అదుపులోకి వచ్చింది అనుకుంటున్నారు? నిన్నటికి ఇప్పటికి ఎటువంటి వ్యత్యాసం ఉంది? అంటే మీరు నిన్న కానీ చూస్తే మాత్రం ఈ ప్రాంతం కూడా వచ్చే పరిస్థితి లేదు. నిన్న చాలా వరకు కూడా మంటలుగా అసలు అదుపులోని లేని పరిస్థితి. ఓఎన్జీసీ యజమానం అయినా సరే, వాళ్ళు ఎమర్జెన్సీ రెస్పాన్స్ అయినా సరే, క్రైసిస్ టీమ్ అయినా సరే, వాళ్ళు కూడా దరిదాపు కూడా వచ్చిన పరిస్థితి లేదు. కానీ నిన్నటి నుంచి చాలా వరకు మన ప్రయత్నాలు ఏంటంటే ఈ మంటల్ని అదుపులోకి తీసుకురావాలి. చాలా వరకు ఈ రోజు పొద్దున్న నుంచి కూడా అదుపులోకి తీసుకురావడం కూడా జరిగింది. మీరు అందరూ చూస్తున్నారు, ఈ రోజు కూడా ఎంత ప్రశాంతంగా, నిన్న వచ్చిన శబ్దాలకు కూడా చాలామంది కూడా ఇబ్బంది పడ్డారు. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. మేము కూడా అనుకోవడం ఏంటంటే ఇది చాలా వరకు కంట్రోల్లోకి వచ్చింది. దీనివల్ల మేము ప్రజలందరూ కూడా ఒకే మార్గం తీసుకెళ్ళాం. ఎందుకంటే ముందుగా మేము 1 కిలోమీటర్ రేడియస్ వరకు కూడా మేము దీన్ని మొత్తం సీల్ ఆఫ్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు దాన్ని సుమారు 200 మీటర్కి కూడా తగ్గించడం జరిగింది. 200 మీటరే కాదు, చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్క ఊళ్ళో కూడా కరెంటు కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఏంటంటే ఇది ఈ 2 రోజుల నుంచి అయిన తర్వాత కూడా మాకు ఒక పూర్తి క్లారిటీ ఏంటంటే ఈ రిగ్ ఒక కంప్లీట్ ఐసోలేటెడ్, దీనివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఇప్పుడు దాకా ఈ రోజు వరకు మీరు చూస్తే కూడా ఎక్కడ ఇంకా ఎడిషనల్ లీక్స్ అనేది కనిపించలేదు, ఏర్పాటు అవ్వలేదు. ఎక్కడి నుంచి ఆ పైప్ ఉందో ఆ పైప్ నుంచే కూడా మొత్తం మంటలు అనేది రావడం కూడా జరుగుతుంది. సో దానివల్ల ఎడిషనల్ లీక్స్ కూడా లేవు. సుమారు 2 రోజులు పూర్తవుతుంది. ఇప్పుడు చూసే విధంగా మనం చూస్తుంటే మాత్రం దీని నుంచి ఇంకేమీ ఇబ్బంది లేదు. ఇదే విధంగా ఇది మంటలు జరుగుతుంటాయి. కానీ మేము ఇప్పుడు చేయబోయే కార్యాచరణ ఏంటంటే దీన్ని ఎంత త్వరగా అయితే సరే దాన్ని అదుపులోకి తీసుకోవాలి. ఆ విధంగా కూడా మనము ఇప్పుడు ఓఎన్జీసీకి అయినా సరే, ప్రైవేట్ ఏజెన్సీ మన డీప్ ఇండస్ట్రీస్ వాళ్ళతో కూడా తెలియచడం కూడా జరిగింది. వాళ్ళు కూడా ఏ విధంగా దీన్ని అదుపులోకి తీసుకురాలో, ముందుగా ఏం చేయాలంటే దాని చుట్టుపక్కల ఉన్న డెబ్రీస్ అన్నిటినీ కూడా మనం తీయాలి. తీసిన తర్వాత అప్పుడు మనకి క్లియర్ లైన్ ఆఫ్ సైట్, ఆ పైప్ ఏముందో అది ఎంత డ్యామేజ్ అయిందో దాన్ని ఏ విధంగా మనము దాన్ని క్యాప్ చేయగలుగుతామో ఇవన్నీ కూడా తెలుస్తాయి. లేకపోతే క్యాప్ చేయలేని పరిస్థితిలో ఇంకోటి ఏం మార్గం, ఆ యాక్షన్ ప్లాన్ అంతా కూడా పూర్తిగా డెబ్రీస్ తీసిన తర్వాతే తెలుస్తుంది. అది తీసిన తర్వాతే మనము నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ అనేది ఏర్పాటు చేసుకోగలుగుతాం. నిన్న 24 గంటలు జరిగిన తర్వాత స్పష్టత వస్తుందని కూడా చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు వారం రోజుల వరకు కూడా ఇది అదుపులో చేసే అవకాశం కూడా లేదని చెప్పుకొస్తున్నారు. అంటే దీన్ని పూర్తిగా ఎప్పటికీ అదుపులో వద్దు, ఇది ఏ విధంగా జరుగుతుంది, ఇప్పటి వరకు దాని టెక్నీషియన్ దీనికి సంబంధించిన ఇది కూడా లేదంటారా మన దగ్గర? అంటే ఒకటే, మేము ఏమైందంటే మాత్రం ఇప్పుడు దాకా దాన్ని డెబ్రీస్ నిన్నైతే మాత్రం అసలు ఎటువంటి పనిచేసే పరిస్థితి లేదు. ఎందుకంటే చుట్టుపక్కల చాలా వరకు వాళ్ళు సొంతంగా ఆ డీప్ ఇండస్ట్రీ వాళ్ళు సొంత జనరేటర్స్ అయినా సరే, లేకపోతే వాళ్ళు క్రెయిన్లు అయినా సరే, ఇవన్నీ కూడా అందులోనే వెల్లోనే పార్క్ చేసి చుట్టుపక్కల పార్క్ చేసి ఉన్నాయి. అవి పార్క్ చేసి ఉన్నప్పుడు ఏమైందంటే ఈ మంటలు రావడం వల్ల ఇమ్మీడియట్గా అవి కూడా ఫైర్ క్యాచ్ అయ్యి అవి కూడా బర్న్ అవడం జరగడం వల్ల దానివల్ల పేర్లు శబ్దాలు కూడా వినిపించడం జరిగింది. నేను అసలు ఎట్టి పరిస్థితులు ఈ లోపలికి వచ్చి దీన్ని కంట్రోల్ చేసే వ్యవహారం ఎవరు చేయలేని పరిస్థితి. కానీ ఆ సమయంలోని చుట్టుపక్కల దీని మీద ఎలా వాటర్ స్ప్రే చేస్తామో ఆ యాక్షన్ ప్లాన్ అనేది రూపొందించుకున్నాం. దాని ప్రకారమే రాత్రి నుంచి దాన్ని ఒక్కసారిగా మాకు ఒక పూర్తి క్లారిటీ వచ్చిన తర్వాత ఇంకేం పేలే అవకాశం లేదని, దాని తర్వాత రాత్రి నుంచి ఈ మంటలు దీని చుట్టూ వాటర్ స్ప్రే అనేది చేయించుకోవాలి. ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఉన్న డెబ్రీస్ అన్నీ కూడా వేడెక్కు కొద్దీ ఈ మంటల్లోని వాళ్ళు కూడా పేలే అవకాశం ఉంటాయి. ఈ వాటర్ స్ప్రే చేసినప్పుడు ఆ టెంపరేచర్ని పెరగకుండా కంట్రోల్ చేసే విధంగా ఉంటుంది. సో ఇవన్నీ చేసుకుని వచ్చాం. ఈరోజు మార్నింగ్కి చాలా వరకు ఈ మంటలు అనేది తగ్గాయి. ఇంతవరకు తగ్గిన తర్వాతే ఆ పైప్ దగ్గరికి వెళ్ళే అవకాశాలైనా లేకపోతే మెషిన్ వెళ్ళే అవకాశాలైనా ఉంటాయి. అది తగ్గే వరకు మనం చేయాల్సింది ఏంటంటే చాలా వరకు దాని చుట్టుపక్కల ఉన్న డెబ్రీ స్క్రీన్ చేయడం, లేకపోతే ఆ వాటర్ స్ప్రే చేయడం. అది చేయడం వల్ల ఈరోజు ఈ విధంగా ఈ స్థాయికి మనం తీసుకురావడం జరిగింది. ఇక్కడి నుంచి నెక్స్ట్ యాక్షన్ ప్లాన్, ఇప్పుడు ఒకటి నేను చెప్పాను, దీన్ని ఏ విధంగా ఆపాలనేది ఒక మల్టిపుల్ యాక్షన్ ప్లాన్స్ ఉంటాయి. కానీ అది వెల్ని చూసిన తర్వాతే, ఆ పైప్ని చూసిన తర్వాతే తెలుస్తుంది. అది తెలిసే వరకు మనం యాక్షన్ ప్లాన్ మనం తెలియపరచాం. అందువల్ల దాని గురించి మేము ఇప్పుడు వెయిట్ చేస్తాం.
సుమారు పొద్దున గల్లా కూడా ఇవన్నీ కూడా అన్ని డెబ్రీస్ తీసేస్తాం. తీసిన తర్వాత అప్పుడు ఆ పైప్ ఏ విధంగా ఉందనేది అదొకసారి అవగాహన వస్తుంది. దాన్ని బట్టి ఏ విధంగా ఏ యాక్షన్ ప్లాన్తో వెళ్ళాలనేది కూడా రూపొందిస్తాం. పాసలపూడి ఘటన 1995లో కావచ్చు, అలాగే ఇక్కడ నగర ఘటన కావచ్చు, ఈ ఘటన జరిగినప్పుడు మాత్రమే ఇవన్నీ కూడా గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడు సంస్థలో కొన్ని లోపాలు ఉన్నట్టుగా చెప్పుకొస్తున్నారు. అటువంటిని పునరావృతం కాకుండా మీరు ఎటువంటి చర్యలు చేపడతారు? ఎంపీగా మీరు ఏ విధంగా కేంద్రం నుంచి మీరు పోరాడు? తప్పనిసరిగా అయితే మాత్రం ఈ ఘటన జరిగినప్పుడు మాత్రం మేము స్థానికంగా ప్రజాప్రతినిధులు మన దేవ్ వరప్రసాద్ గారు అయినా సరే, మేమైనా సరే అందరం కూడా ప్రజాప్రతినిధులు, అలాగే మన ఎమ్మెల్సీ గారు పేరపత్రి రాజశేఖర్ గారు, మేమందరం కూడా ఇక్కడ స్థానికంగా చేరుకోవడం జరిగింది. ఇవన్నిటినీ కూడా అన్ని విధాలుగా ఇక్కడ ఉన్న ప్రజలు వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని కూడా సేకరించడం జరిగింది. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న గ్రామస్తుల నుంచి కూడా ఇన్ఫర్మేషన్ సేకరించాం. ఇవన్నీ ఈ డ్రిల్లింగ్ సైట్స్లో నుంచి ఏ శబ్దం వచ్చినా వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో అనే విషయాలు కూడా తెలుసుకున్నాం. దీనికి ఒక కరెక్ట్ యాక్షన్ ప్లాన్ అనేది రూపొందించుకోవాలి. ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా వెళ్ళకూడదు. దీని గురించి కూడా మేము సీఎం గారి దృష్టికి, అలాగే కేంద్రానికి కూడా దృష్టికి కూడా ఒక ఎంపీగా నా బాధ్యత, నేను ఖచ్చితంగా దాన్ని తీసుకెళ్ళి దీనికి ఏ విధంగా ఏ విధంగా మనం రేపన్నాడు ఎవరన్నా కొత్తగా మనం దాని నుంచి ప్రొడక్షన్ తీయాలనుకున్నా సరే దానికి ఏ విధంగా యాక్షన్ ప్లాన్ ఉండాలి, ఎస్ఓపి ఏ విధంగా ఉండాలి, ఏ సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలి, ఏ చెక్స్ అండ్ బ్యాలెన్స్ తీసుకోవాలి, ఇవన్నిటినీ కూడా మేము రూపొందించుకుంటూ, అలాగే స్టేట్కి, డిపార్ట్మెంట్కి, డిస్ట్రిక్ట్కి కూడా ఏ విధంగా అవేర్నెస్ ఉండాలి. సో అందరూ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అవేర్గా ఉన్నప్పుడు వాళ్ళు అనుకున్న టైం కూడా మనం కూడా ఎప్పుడు ఏ టైంలో వాళ్ళు చేయగలుగుతారు, ఇవన్నీ కూడా మనం అంచనా వేసుకుని ఆ విధంగా మనం ముందుకెళ్లే విధంగా ఒక యాక్షన్ ప్లాన్ అనేది తయారు చేస్తాం. దీప్ సంస్థ ఇంకా ఎన్ని వరకు తీసుకుంటూ ఇదే మొదటగా ప్రారంభించింది అనుకుని మీ విచారణ రావడం జరిగిందా? ఇంకా ఎన్ని ఉన్నాయి? ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అడగడం జరిగింది. ఈ రోజు కలెక్టర్ గారితో ఆయన సమావేశంలోనే వాళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళందరితో మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా ఆ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అన్ని ఇన్ఫర్మేషన్ ఇంకేమేమి వెల్స్ తీసుకున్నారో అవన్నీ ఎంతవరకు చేశారు ఏంటనేది ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఒకసారి పరిశీలించిన తర్వాత తెలియవచ్చు. అంటే ఇప్పుడు దేవవరప్రసాద్ గారు మాట్లాడుతూ ఒక మాట మాట్లాడుతుంది, అంటే ఇక్కడ ఉన్న నాయకులకు కానీ అధికారులు కానీ ఎటువంటి సమాచారం లేకుండా ఇటువంటి పనులు చేపట్టడం అనేది సరైనది కాదని కూడా చెప్పుకొస్తున్నారు. ఆ అవేర్నెస్ అనేది ఏర్పాటు చేసే విధంగానే మేము కార్యాచరణ రూపొందిస్తున్నాం. రేపన్నాడు ఇంకో ఎవరిదైనా ప్రైవేట్ ఏజెన్సీ తీసుకున్నా సరే, లేకపోతే వీలైనా సరే దాంట్లో నుంచి ప్రొడక్షన్ తీయడానికి ఏర్పాట్లు ఆ రోజున కానీ వాళ్ళు టైం కేటాయించుకున్నారంటే ఖచ్చితంగా దానికి ఇవ్వాల్సిన అవేర్నెస్ అనేది ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ లెవెల్ ప్రజాప్రతినిధులు, డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, ఫైర్ అండ్ సేఫ్టీ, పోలీస్, ఎస్పీ గారికి వీళ్ళందరికీ కూడా ఇచ్చే విధంగా మేము ఏర్పాటు చేస్తాం. కానీ ఇంకా దీన్ని కూడా మనం బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకోవాలి. ఇక్కడే కాదు, ఈవెన్ ఇతర దేశాల్లోనూ కూడా ఇలాంటి రిగ్స్ ఆపరేషన్లో ఉన్నప్పుడు అక్కడ ఏ బెస్ట్ ప్రాక్టీసెస్ ఉంటాయి అవి కూడా ఒకసారి స్టడీ చేసుకుని దాని విధంగా కావాలి, దాన్ని కూడా తీసుకునే విధంగా ఇక్కడ అకామిడేట్ చేసే విధంగా కూడా చర్య తీసుకుంటాం. ప్రజలకు ఇప్పుడు ఏం చెప్తారు? యథావిధిగా ఉన్నాయండి, మొత్తం అందరూ కూడా పునరావాసం నుంచి పెట్టుకొచ్చి. ప్రజలకు ఒకటే చెప్తున్నాం, ఈ విషయంలోనే అయితే మాత్రం దీన్ని పూర్తిగా కంట్రోల్లోకి తీసుకురావడం జరిగింది. పొద్దు నుంచి కూడా టాప్ టీమ్ ఎక్స్పర్ట్స్ కూడా వాళ్ళు వచ్చారు, పరిశీలించారు. వాళ్ళు కూడా చాలా వరకు దగ్గర వరకు కూడా వెళ్తున్నారు. దగ్గరికి వెళ్ళి ఆ డెబ్రీస్ అనేది తీసే ప్రయత్నాలు కూడా వాళ్ళు చేస్తున్నారు. సో వాళ్ళందరూ చెప్పడం వరకు అయితే ఇది పూర్తిగా సురక్షితంగా ఉంది. ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండే పరిస్థితి లేదు. దీని గురించి కూడా మనం అందరికీ కూడా ప్రజలందరికీ తెలియపరచడం, వాళ్ళు కూడా ఎటువంటి ఇబ్బంది అందరూ వచ్చేసారు. ఇంకా మాకు కొన్ని ఎక్స్పర్ట్ టీమ్స్ వాళ్ళని స్టాండ్ బైలో కూడా పెట్టాం. అంటే ఇది ఒక్కసారి ఆ పైప్ ఇవన్నీ కూడా మనం ఒకసారి చూసిన తర్వాత దాన్ని బట్టి ఇంకా అడిషనల్ ఎక్స్పర్ట్స్ ఎవరైనా రావాలనుకుంటే మాత్రం వాళ్ళని కూడా రప్పించే విధంగా కూడా ఏర్పాటు. మేము అంచనా ప్రకారం వారం రోజులు అనుకుంటున్నాం. కానీ మేము ఇప్పుడు చూస్తుంటే దానికన్నా ఇంకా తక్కువ సమయంలో అయ్యే పరిస్థితి కూడా ఉంది. ఇది పరిస్థితి. నిన్న నుంచి కూడా ఈ యొక్క ప్రాంతంలో పరిశీలిస్తున్నారు. ఇక్కడ నుంచి ప్రతిదీ కూడా ఇక్కడ దీన్ని ఏ విధంగా అదుపు చేయాలి, అలాగే ఇక్కడ ఎటువంటి టీం ఇక్కడ ఎలాక్ట్గా ఉందో మొత్తం ఇది కూడా చూస్తున్నారు. ఇప్పుడు చూసుకుంటే పరిస్థితులు అయితే అదుపులోకి వచ్చాయని కూడా చెప్పుకొస్తున్నారు. అంటే నిన్న ఈ యొక్క ప్రాంతంలో ఎవరు కూడా ప్రవేశించలేని పరిస్థితులు ఉండేవి, కానీ ఇప్పుడు ఈ యొక్క ప్రాంతంలో దగ్గరికి వెళ్తున్నారు. సమీపంలోనే ఈ యొక్క ప్రాంతాలను కూడా పరిశీలించడం కూడా జరుగుతుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి టెంపరేచర్ ఏదైతే ఉందో ఆ టెంపరేచర్ చుట్టుపక్కల అక్కడ ఎక్కడైతే బ్లో అవుతుందో ఆ యొక్క ప్రాంతంలో ఆ టెంపరేచర్ తగ్గించేందుకు వాటర్ స్ప్రే అనేది అంబ్రెల్లా ఈ విధంగా మొత్తం అంతా కూడా స్ప్రే అనేది కూడా రౌండ్లో అన్ని ప్రాంతాల్లో కూడా జరుగుతుంది. ఇక్కడ నుంచి మనకి అవన్నీ కూడా చేసిన నేపథ్యంలోనే దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలనేది కూడా మరో పక్కన టీం కూడా వర్కౌట్ చేస్తుందని కూడా చెప్పుకొస్తున్నారు. ఈ యొక్క ఘటన ఏదైతే ఇంకా 7 వారం రోజుల వరకు ఉండే అవకాశం ఉంది. అంటే ప్రమాద తీవ్రత ఎటువంటి ప్రమాద తీవ్రత కూడా ఎక్కువగా ఉండే అవకాశం లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా
అధైర్యపడవద్దని కూడా చెప్పుకొస్తున్నారు. ఇక్కడ పునరావాసాలకు నిర్ణయించి ఉన్నారు వాళ్ళందరూ కూడా యథావిధిగా ఈ యొక్క గ్రామాలు ఇరుసుమండ కావచ్చు, ఇక్కడ ఉన్న లక్కవారు ఈ యొక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సురక్షితంగా తమ ఇంట్లోకైతే చేరుకున్నటువంటి పరిస్థితిని కూడా చెప్పుకొస్తున్నారు. ఎవరు కూడా ఇవి ఘటన పునరావృతం కాకుండా చర్యలు చేపట్టేందుకు మళ్ళీ ఇటువంటి ఘటనలు ఎక్కడా కూడా జరగకుండా ఇప్పుడు ఏదైతే డీప్ సంస్థ ఉందో ఆ సంస్థ ఎక్కడెక్కడ తీసుకుంది, వాటిని ఏ విధంగా చేస్తున్నారు, ఏ విధంగా ఆపరేటింగ్ చేస్తున్నారని కూడా ముందుగా సమాచారం ఇచ్చి అక్కడంతా అప్రమత్తం చేసిన తర్వాతే వాటిని ముందుకు వెళ్ళే విధంగా కూడా విధంగా చర్యలు తీసుకునేందుకు ఒక పక్కన ప్రణాళిక చేసి సీఎం చంద్రబాబుతో పాటు అలాగే కేంద్రం నుండి ఏ విధంగా వీటిని పునరావృతం కాకుండా చేయాలని దానిపై పునరాలోచన చేసే విధంగా కూడా కృషి చేస్తామని కూడా అమలాపురం ఎంపీ హరీష్ మాధవ్ అయితే నిన్నటి నుంచి కూడా ఈ యొక్క ప్రాంతంలో ఉండి ఇప్పటికీ కూడా ఈ కంట్రోల్ వారం రోజులు పడుతుందన్నా సరే ఈ యొక్క ప్రాంతాన్ని ఇప్పుడు దగ్గరుండి పరిశీలించినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ, ఇరుసుమండ గ్రామం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.